న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లోని ఫ్లైఓవర్స్ రోడ్లని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాల్ని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట్, మైండ్ స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, కైత్లాపూర్, బాలానగర్ ఫ్లైఓవర్లతో పాటు దుర్గం చెరువు, తీగల వంతెన మూసివేస్తామని తెలిపారు. ఇక క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘనకి పాల్పడితే ఫిర్యాదు చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసుల సమయం పెంచారు. అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాల వరకు హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు ఉంటాయని, చివరి మెట్రో రైలు 12 గంటల 15 నిమిషాలకి బయలుదేరుతుందని, అర్ధరాత్రి 1 గంటకి గమ్యస్థానం చేరుతుందని మెట్రో ఎండీ తెలిపారు. మెట్రో రైలులోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్రో రైల్ స్టేషన్లో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని, మెట్రో ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. న్యూ ఇయర్ వేడుకల్లో పోలీసుల సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ డిటెక్టర్ టెస్టుల కోసం 100 పరికరాలు కొన్నారు. ఈ మిషన్లు శరీరంలో ఉన్న డ్రగ్స్ ని డిటెక్ట్ చేయనున్నాయి. 3 పద్ధతుల ద్వారా డ్రగ్స్ టెస్ట్ చేయనున్నారు పోలీసులు. శాంపిల్ తీసుకున్న 6 నుంచి 8 నిమిషాల్లో రిజల్ట్ రానుంది. ఒక్కో పరికరాన్ని 13 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందుబాటులోకి 100 పరికరాలున్నాయి. ఒక్కో డివైస్ కి ప్రత్యేక క్యాట్రిడ్జ్లు ఉంటాయి. ప్రస్తుతం గోవా, కేరళలో డ్రగ్ డిటెక్ట్ డివైజ్లు అందుబాటులో ఉన్నాయి. డ్రగ్స్ హాట్ స్పాట్ల వద్ద రాత్రి డ్రగ్స్ డ్రైవ్ చేయనున్నారు పోలీసులు.